అందరికీ నమస్కారం. నా పేరు భానోత్ గణేష్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్నటువంటి 1/70 జీవోను చట్టాన్ని రద్దు చేసి ఏజెన్సీ ఫ్రీ జోన్గా చేయాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దీని ఉద్దేశం ఏమి అంటే అటవీ సంపదని దోచేయాలని కుట్ర జరుగుతూ ఉందా? ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు సరైన రోడ్ల సౌకర్యాలు లేక ఇబ్బందులు పడి గిరిజనులు మరణిస్తూ ఉంటే వాళ్ళ అభివృద్ధి మౌలిక వసతులపైన దృష్టి పెట్టకుండా ఈరోజు ఏకంగా గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్నటువంటి 1/70 చట్టాన్ని రద్దు చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, మీరు చెప్పినటువంటి ఈ మాటని మీరు వెనక్కి ఒకసారి ఇటువంటి కార్యక్రమం చేయకుండా జాగ్రత్త తీసుకొని గిరిజనులకు ఏదైనా అభివృద్ధి చేసే ఆలోచన చేయండి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ రక్షణ కవచాన్ని, వాళ్ళ హక్కుల్ని, మా హక్కుల్ని మీరు కాలరాయాలంటే తప్పకుండా గిరిజన ప్రజలు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తక్షణమే గిరిజనులకు క్షమాపణ చెప్పి ఆ మాటల్ని వెనక్కి తీసుకొని గిరిజన ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యార్థి సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం.